దావీదు కూడా కట్లు కట్టబడ్డాయి. దావీదు చెయ్యకూడని పాపం ఎప్పుడైతే చేశాడో అతని మనసు, అతని ప్రాణం, అతని ఆత్మ అంతా కూడా కట్లు కట్టబడినప్పుడు అతడు సంతోషంగా ఉండలేకపోయాడు. అతను గమనించిన విషయం ఏమిటంటే, నాలో దేవుని సంతోషం దూరం అయిపోయింది అనుకున్నాడు. పాపం చేసేవాడికి కలిగే నష్టం ఏమిటో తెలుసా? చాలా నష్టాలు ఉన్నాయి. పాపం వల్ల రోగం వస్తుంది, పాపం వల్ల అవమానం వస్తుంది, పాపం వల్ల మనశ్శాంతి దూరం అయిపోతుంది. ఇంకో మళ్ళీ విషయం చెప్పిన, పాపం వల్ల పరిశుద్ధాత్మకు దూరం అయిపోతున్నాం. ఇంకో విషయం చెప్పిన, పాపం వల్ల వచ్చు జీతము మరణం. పాపం వల్ల ఒక్క లాభం కూడా లేదు, అన్ని నష్టాలే. ఎన్ని నష్టాలు ఉన్నాయో పాపం వల్ల. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, పాపము నుండి బయటికి రా, పాపం విడిచిపెట్టి బయటికి రా అంటున్నాడు. దావీదు పాపం చేశాడు. అతనికి పొందిన నష్టం ఏమిటంటే పరిశుద్ధ